లక్షల కోట్ల విలువైన భారీ భూకుంభకోణానికి రేవంత్ సర్కారు తెరలేపింది. వేల ఎకరాల భూముల వ్యవహారం మంత్రివర్గంలో చిచ్చురేపింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. మినిస్టర్లు వద్దన్న ముఖ్య నేత మంకుపట్టు పట్టి ఆమోదముద్ర వేయించారన్న చర్చ జరుగుతుంది. ఈ భారీ స్కామ్తో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కథమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అయితే పరిశ్రమల శాఖకు చెందిన ఇంత కీలక నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాకుండా పొంగులేటి వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అత్యంత విలువైన పారిశ్రామిక వాడల భూములను తన వారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్య నేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో అమాత్యులు రెండుగా చీలిపోయారా? దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులు ముఖ్య నేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారా? ఈ అంశంపై ఈ నెల 17న జరిగిన కేబినెట్ భేటీలో మినిస్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందా? ఇది అతిపెద్ద కుంభకోణంగా మారి ప్రజల్లో పార్టీని, ప్రభుత్వాన్ని పతనం చేస్తుందని హెచ్చరించారా? మంత్రులు వద్దన్న ముఖ్య నేత మంకుపట్టు పట్టి ఆమోదముద్ర చేయించారా అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్ పై తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో సంబంధిత మంత్రి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఈ విషయం తెలుసో లేదో అన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శల దాడి చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన స్పందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాలసీ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. మెజారిటీ మంత్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి పారిశ్రామిక భూములపై ముఖ్య నేత ఎప్పుడో కన్నేసినట్టు చర్చ జరుగుతుంది. 22 పారిశ్రామిక వాడల్లోని 9292.53 ఎకరాల భూమిని గుర్తించి వాటిని మల్టీపర్పస్ జోన్లుగా మార్చేలా పాలసీని రూపొందించి గోప్యంగా పెట్టినట్టు సమాచారం. 2 ఏళ్ల కాలంలో పాలనలో విఫలం కావడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో పాలసీని తెర మీదకి తెచ్చే సాహసం చేయలేదట. అయితే ఇటీవల అడ్డదారులు, అడ్డగోలు రాజకీయాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ముఖ్య నేత ఇండస్ట్రియల్ భూములపై తన ప్లాన్లు అమల్లోకి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడైతేనే మంత్రులు గెలుపు ఊపులోనే భూములను కొట్టేయాలని భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో జరిగే కీలక నిర్ణయాలన్నీ మంత్రులకు తెలియకుండా జరుగుతున్నాయనే చర్చ ఉంది. ముఖ్య నేత ఒక్కరే నిర్ణయాలు తీసుకుని మంత్రుల ముందు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ భూములను కన్వర్ట్ చేయాలనే అంశం కేబినెట్ లో కుదుర్చుకునే వరకు మెజారిటీ మంత్రులకు తెలియదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని చూసి అవాక్కవడం అమత్యుల వంతు అయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారీ కుంభకోణానికి పునాది వేస్తున్నారంటూ పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేబినెట్ లో భేటీలోని దీనిపై నిలదీసినట్టు సమాచారం. ఇంత కీలకమైన అంశాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారని, కోట్లతో ముడిపడిన అంశాన్ని అసెంబ్లీలో చర్చించకుండా, ప్రజలకు వివరించకుండా ఎలా ముందుకెళ్తామని అడిగారని తెలిసింది. చివరికి మంత్రుల నోళ్లు మూయించి కేబినెట్ ఆమోదముద్ర వేయించినట్టు చెప్పుకుంటున్నారు. కొత్త పాలసీపై మెజారిటీ మంత్రులు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్. అసాధారణమైన ఈ నిర్ణయంతో భారీ కుంభకోణం జరిగే అవకాశం ఉందని కేబినెట్ భేటీ అనంతరం తన సన్నిహితుల వద్ద ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసిందే. మొత్తంగా ముఖ్య నేత, ఆయన అనుయాయులు బిగ్ బ్రదర్స్ అంతా దోచుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 9292 ఎకరాల భూమితో పాటు 4-5 లక్షల కోట్లు తినేది వాళ్ళు, తిట్లు మాక, భారీ కుంభకోణానికి తాము బలి కావాలా అని పలువురు మంత్రులు ఆందోళన చెందుతున్నారని సమాచారం. హెచ్ఐఎల్టీపీ పేరిట 1000 ఎకరాలు ముఖ్య నేత అనుచరులకు కట్టబెట్టే నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి గుదిబండగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.